తిరుపతిలో లిక్కర్ తాగడు అతను. ఉమ్, అతను కానీ వాళ్ళ కొడుకు కానీ ఇద్దరు తాగరు. ఉమ్, వాళ్ళకి వాళ్ళ ఫాదరో ఎవరో సంథింగ్ వాళ్ళ ఇంట్లో లిక్కర్ వలన వాళ్ళ కుటుంబం నష్టపోయింది. అదే ఉమ్, దాంతో ఒక ఏహ్య భావాన్ని పెంచుకున్నాడు అదే చెవిరెడ్డి వాళ్ళ అబ్బాయి కూడా. విదేశాల్లో చదువుకుని వచ్చిన వాళ్ళ అబ్బాయి కూడా లిక్కర్ తాగడు. ఓకే. ఉమ్, లిక్కర్ పంచడానికి కూడా ఒప్పుకోడు. సాధారణంగా మనకి అక్కడ చిత్తూరు లాంటి చోట్ల లిక్కర్ లేకపోతే పని అడవదు. ఉమ్, అవును. ఇతను ఒప్పుకోడు. ఈ కింద స్థాయిలో లీడర్లు అందుకని అతనికి తెలియకుండా మేనేజ్ చేసి ఇచ్చుకోవడం, అంటే డబ్బులు ఎంత ఇయ్యన్నా అని చెప్పి చేసుకున్నవి ఉంటే ఉండొచ్చు. ఉమ్, బట్ మాక్సిమం అతను లిక్కర్కి సంబంధించి అది ఉంటుంది. అవును. సరే, అది పక్కన పెట్టేద్దాం. బేసిక్ గా లిక్కర్ దాంట్లో అతిపెద్ద తప్పల్లా ఏంటంటే, నేను ఇంతకుముందే చెప్పినట్టు ఢిల్లీ లిక్కర్ కుంభకోణము దేనికి జరిగింది? ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ప్రైవేట్ చేసి ఉమ్, అప్పుడు డబ్బులు వస్తాయంటే ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఏం జరుగుతుంది? బెల్ట్ షాపులు అవన్నీ జరుగుతున్నాయి కదా. ప్రభుత్వానికి మారిస్తే డబ్బులు ఎట్ట వస్తాయి? ఉమ్, ప్రైవేటు మద్యం దుకాణాలకి 4 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యేలు 30% వాటాలు, ఉమ్, రేటు పెంచుకున్నందుకు ఇంత వాటా. సోషల్ మీడియాలో కాదు, డైరెక్ట్ గా టీవీలో కూడా వస్తున్నాయి కదా ఉమ్, ఫోన్ వాయిస్లు, దేనికి ఎంత ఇవన్నీ. ఉమ్, ఉమ్, ఇది దిగజారుడో అది దిగజారుడో నాకు అర్థం కాల. ఉమ్, ఇది దోపిడీనా అది దోపిడీనో నాకు అర్థం కాల. అప్పుడు ఖచ్చితంగా పేపర్ మీద రేటే అమ్మారు. నెంబర్ 1.